సౌండ్ బెంచ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు పార్ట్నర్షిప్ సబ్మిట్ అయితే ఒక హిస్టారికల్ సబ్మిట్ జరిగింది. తెలుగు ఓకే ఆర్ ఇంగ్లీష్? ఫస్ట్ తెలుగు, 1 or 2 bits in English, that is better. విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 4,975 మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు గాని, ప్రాస్పెక్టివ్ యాస్పిరెంట్స్ గాని ఇంతమంది పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఎప్పుడూ లేవు. గవర్నమెంట్ కూడా దగ్గర ఒక 500 మంది గవర్నమెంట్ పనిచేశారు. అందరూ కలిసి 5,587 మంది ఈ 3 రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. ఇది ఒక యూనిక్ కాంబినేషన్. డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1,135 మంది వచ్చారు. మన స్టేట్ గాని దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1,250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. MOU పార్ట్నర్స్ 1,575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లీనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. MOUs కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ 24 నేను పార్టిసిపేట్ చేశాను. బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో ఈ విధంగా 8 జరిగాయి. ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 MOUలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా IT అండ్ ENC 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది.
2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,804 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 38 చేశాం. 13,008 కోట్ల రూపాయలు. 47,390 కోట్లకు 47,390 మందికి ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 8 చేశారు. 4,944 కోట్లు. 12,150 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్ 7, 4,490 కోట్లు. 8,450 మందికి ఉద్యోగాలు. హెల్త్లో 3 చేశారు. 4,208 కోట్లు. 24,000 మందికి. ఎడ్యుకేషన్ 3,059 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర 13,25,716 కోట్ల రూపాయలు 3 డేస్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు, ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. మామూలుగా మేము ఈసారి ఆలోచించింది, ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు, ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు ఎంఓయూలకే ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని ఇక్కడ చర్చ చేసే పరిస్థితి రావాలి. ప్రపంచం ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటుంది, ఏ ఫీల్డ్ ముందుకు పోతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించడం కోసం ఒక సెషన్స్ పెట్టాం. దావోస్లో చేసేది మీరు ఒకసారి చూస్తే అక్కడ ఎంఓయూలు ఉండవు. ఆర్ మీటింగ్స్ వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటూ ఉంటారు. ఈవెంట్ అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంటలెక్చువల్స్ని కానీ, అకాడమిషియన్స్ని కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఫ్యూచర్ ఏ విధంగా జరుగుతుంది, ఫ్యూచర్కి ఎట్లా పోవాలి అనే కరెంట్ సబ్జెక్ట్స్ కానీ, ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ మీద సొల్యూషన్స్ ఎవాల్వ్ చేయడానికి చర్చలు జరుగుతాయి. ఎవరెవరుకుంటే వాళ్ళ అనుభవాలు చెప్తారు. కొంతమంది ఎవరు నేర్చుకుంటాం, అట్లా ముందుకు పోతాం. ఇక్కడ చేసింది మీరు చూస్తే హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చాం. ఒక పక్క రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం. వాళ్ళందరి దగ్గర ఎంఓయూలు చేశాం. అదే సమయంలో ఎక్కువ చర్చలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం. మామూలుగా మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా కూడా ఇన్ని కంట్రీస్ దగ్గర రావడం, 650 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావడం, దేశంలో ఉండే అన్ని మెగా గ్రూప్స్ ఇక్కడ రావడం, అందరూ కలిసి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారో పెట్టే విధంగా ముందుకు పోవడం, రెండోది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఈసారి దగ్గర ఒక 450 నుంచి 500 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాం. ఎందుకు సెలెక్ట్ చేశామంటే ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే వినూత్నంగా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి నేను చూస్తున్నాను. 7th క్లాస్ నుంచి టీనేజ్కి వస్తారు. యాస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. ఆ యాస్పిరేషన్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ ది ఏజ్ ఎక్కడికక్కడ మనం కూడా వాళ్ళందరినీ యాక్టివ్ చేయగలిగితే అక్కడి నుంచి సమాజంలో ఉండే సమస్యలకి ఇన్నోవేటివ్గా ఆలోచించే మనస్తత్వాన్ని నేర్పించాలి. అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దాన్ని మనం
ఇన్నోవేషన్ తీసుకోగలిగితే అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇండస్ట్రీని పెట్టాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, మెంటరింగ్ పెట్టాం, మెంటర్స్ తీసుకొచ్చి పెడుతున్నాం, వెంచర్ క్యాపిటల్ పెట్టాం, బ్యాంకర్స్ని పెట్టాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 80% ఎవరైనా కానీ ఎంఎస్ఎంఈ పెట్టి నష్టపోతే దానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. దాని మీద మనం ఆలోచించింది అదనంగా 15% పెంచాం. అంటే 95% వరకు బ్యాంకర్స్కు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులకి. కాబట్టి ఏమాత్రం వరి లేకుండా పెట్టే అవకాశం వస్తుంది. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టూడెంట్స్ కానీ, ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళ ఆలోచనలకి ఇది ఒక వేదిక టెస్ట్ చేసుకోవడానికి. అది టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్టు అనుకుంటే అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ రూపాల్లో క్రియేట్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు క్రియేట్ చేశాం. ఇప్పటికి 102 ఫైనలైజ్ చేశాం. ఇంకొక 72 జనవరికి ఫైనలైజ్ అవుతాయి. ఇవి కాకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ, మెగా పార్కులు కానీ, ప్రైవేట్ పార్కులు కానీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇవి ఇంటిగ్రేట్ చేసి ఎవరికి కావాలన్నా అనేక మోడల్స్ తయారు చేశాం. ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీజెడ్ ఉంది, మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్కులో షెడ్లు కూడా కట్టి అదే మరి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్లగ్ అండ్ ప్లే అతను మెషిన్ తీసుకు పెట్టుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కామన్ మార్కెటింగ్ ఫెసిలిటీ పెట్టాం, గోడౌన్స్ పెట్టాం, టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం, అక్కడనే కాన్ఫరెన్స్ హాల్స్ పెట్టాం, హోటల్స్ పెట్టాం. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఏది కావాలన్నా ప్రతి ఒక్కరూ చేసుకోవడం కాకుండా అక్కడ మొత్తం పార్క్ అంతా కలిసి కామన్ గా తయారు చేసి ఈవెన్ హోటల్స్ కానీ అన్ని పెట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఒక సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చాం. ఓసారి ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఒకరు తయారు చేసే వస్తువు ఇంకొకరు రా మెటీరియల్ అవుతుంది. అలాంటివి కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, 240 యూనిట్స్ ఉన్నాయి, ఇంకొక 4,000 ఎకరాలు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 1,50,000 మందికి ఉద్యోగాలు రావాలని, ఇప్పుడు 70,000 ఉంది, ఇంకొక 80,000 పెంచాలని. ఇప్పటికే 31 కంట్రీస్ నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టారు. దాన్ని 50 చేయాలని 50 కంట్రీస్ సంబంధించిన వాళ్ళు దగ్గర 500 ఇండస్ట్రీస్ పెట్టి అదే సమయంలో 1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అదొక టౌన్షిప్ గా తయారవుతుంది. ఈ కాన్సెప్ట్లో ఎక్కడికక్కడ ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు నాకు కొత్త అనుభవం. మీరందరూ చూశారు మొన్నటి వరకు క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఎవరికి ఐడియా ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటీలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు. కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఖర్చే పెట్టుకొని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ టీసీఎస్తో కలిసి ఎల్ఎన్టీతో కలిసి జనవరికి ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత అందరితో మాట్లాడితే ఇక్కడ ఒక సెషన్ పెట్టారు మా వాళ్ళు. 50 మంది వచ్చారు. ఇప్పుడు 50 మంది వచ్చి 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంటే క్వాంటమ్ అంటే తెలియని ఆలోచన నుంచి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అందిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే పాజిటివ్ రోల్ అన్నమాట. ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈసారి చేశాం. నా జీవితంలో ఎప్పుడు కూడా చాలాసార్లు చూశాను. దావోసు పోయాం, మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశాం,
మళ్ళీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం, ఈసారి కండక్ట్ చేశాం. వండర్ఫుల్ వర్క్ జరిగింది. దీనికి ప్రధానంగా ఇక్కడుండే మంత్రులందరినీ అభినందిస్తున్నా. నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను. ఎనర్జీ మొదలుకొని, ఇండస్ట్రీ మొదలుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, సిఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుబడులు వచ్చాయి. పోటీపడి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ప్లేసులు లేక కాదు. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1924 ఎందుకంటే ఒకసారి రెఫరెన్స్ కూడా ఉండాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ. అలాంటివి ఎన్నో జరిగాయి. సోలార్లో ఏం జరిగింది, వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్గా టెండర్లు పెట్టుకొని వాళ్ళకందరికీ ఆ రోజు సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది, ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటి సెక్టర్ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్రపంచం అంతా కూడా దాన్ని నిరసన తెలియజేశారు. కోర్టుకు పోయారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు. తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు, కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు. సోలార్లో మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి, ప్రజలకు కూడా ఉండాలి. సోలార్ ఏంటి, ప్యానెల్స్ పెడితే దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది తప్ప రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉండదు, రా మెటీరియల్స్ ఇవన్నీ ఆపరేషనల్ కాస్ట్ ఉండదు. అలాంటప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ఈరోజు మళ్లీ 18 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే మన సోలార్ ఎనర్జీ వచ్చింది, అదే మరి గ్రీన్ ఎనర్జీ వచ్చింది. దీంతో గూగుల్ ఏఐ $15 బిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టంలో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం బ్యాక్ ఎండ్. ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకప్పుడు నేను తెలుగుదేశం 14-19లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది, నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్, మోస్ట్ క్రెడిబుల్, ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరికీ కూడా రికార్డు స్ట్రైటన్ చేశాం. ఒక విశ్వసనీయత పైన వచ్చారు, నమ్మకం పైన వచ్చారు. వాళ్ళు ఇది చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం. ఇప్పుడు వచ్చారు, అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు, కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం. దీనికి ఒక మన ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ కమిటీ, పొలిటికల్ కమిటీ వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో 16-8 24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం, అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు.
డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరెన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరత ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరెన్ పవర్స్ కూడా పెడతాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అది కూడా చేయబోతున్నాం మనం. ఎందుకంటే 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే ప్రజలకు చెప్పాను, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం. 1 by 1 అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది గుడ్ గవర్నెన్స్, గుడ్ డెవలప్మెంట్, ఎప్పుడు గుడ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం. ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే, ఈరోజు ఇంత 21 లక్షల పెట్టుబడులు, మేము ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సూపర్ 6లో చెప్తే ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి. నేను కూడా అనౌన్స్ చేశా, 5 సంవత్సరాల్లో $500 బిలియన్ రావాలని, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ రావాలని. దీనిపైన 500 బిలియన్ అంటే 50 లక్షల మంది ఉద్యోగాలు, 1 ట్రిలియన్ అంటే 100 బిలియన్లు అంటే దగ్గర 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా. ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాలకి ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్, టూరిజం, అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లో ఓపెన్ అప్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ది వికేంద్రీకరణ. ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలు, అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం. ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, రైలు కానీ, లేకపోతే విమానాలు కానీ, లేకుంటే పోర్టులు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది. కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని ప్యారలల్గా రోడ్లు కానీ, రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా కూడా నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్ని అభివృద్ధి చేయాలని. యు నేమ్ స్పేస్, యు నేమ్ డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, అదే మరి ఇంకా మిగిలినటన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐ అన్నిట్లో కూడా ఎక్కువగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆటోమొబైల్ ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవన్నీ అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఎక్కువ అక్వాకల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్. దీన్ని మీరందరూ చూశారు. మళ్లీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంటుంది. అది కూడా అనౌన్స్ చేశాం.
ఇప్పుడు దీనిపైన మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి, కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మీరే చూస్తారు రేపు ఇది 12% కాదు, సీరియస్ ఇన్వెస్టర్స్ తోనే మన వాళ్ళు ఎంఓయూలు చేశారు, వాళ్ళతో ముందే మాట్లాడారు. నాకు నమ్మకం, లాస్ట్ టైం కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు, అందుకే ఇప్పటికే 8,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్లో క్లియర్ చేసి వాళ్ళకు కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేశాం. ఇవి సీరియస్ ఎంఓయూలు, మీకే రేపటి నుంచి చూస్తారు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ 20 లక్షల కోట్లు మెటీరియల్ అవుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. విల్ రిపోర్ట్ యూ టైం టు టైం. సార్ ప్రధానంగా కేంద్రం సహాయం ఏమైనా ఉందంటారా ఇందులో? కేంద్రం అన్ని రాష్ట్రాల్లో సహకరిస్తుంది, మనకు కూడా సహకరిస్తున్నారు. రెండోది, గడిచిన 1.5 yearగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం. ఎవ్రీ 15 days ఎస్ఐపిసి ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం. ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి 25 పాలసీలు పెట్టాం. అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర 1,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం సహకరించారు, పూర్తిగా వాళ్ళ సహకారం కూడా ఉంది. మనం కూడా రాష్ట్రం కూడా బ్రాండ్ రివైవ్ చేసుకొని నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీఆర్ గోయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఎవరైనా వస్తే మా దగ్గరికి వస్తే కూడా మళ్లీ మనం 10 సార్లు మన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ గా చేశారు, చాలా ప్రాపర్ గా ఎగ్జిక్యూషనే కాకుండా ఫాలో అప్ చేశారు. సార్, వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ టు మెటీరియలైజ్? ఇవన్నీ కూడా 3 years 3.5 years లో ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్లు ఇచ్చి ఎవ్రీ క్యాబినెట్ ఎస్ఐపిబి ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి. సార్, ఇప్పుడు చాలా బాడీస్ ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంది, మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ ఉంది. మినిస్టర్స్ ఎప్పటికప్పుడు ఎస్ఐపిబి కాకుండా మీరు కోఆర్డినేషన్కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకటి ఉంది. 20 లక్షల ఉద్యోగాల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై లోకేష్ తో పెట్టాం. ఆయన కూడా ఎక్కడికక్కడ తిరిగి వాళ్ళు చేస్తున్నారు. ప్రాపర్ మినిస్ట్రీస్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, టూరిజం, అదే మరిగా సిఆర్డీఏ, ఎనర్జీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ డిలే కాకుండా. CM Garu, this is Appaji from The Hindu. This is a very aggressive plan and government is very progressive and industry is enthusiastic in coming forward. But this is such a huge plan and there is also a challenge of finances. So what are the financial constraints and how are we planning to create the infrastructure needed to support such kind of investment in the coming years? No, existing infrastructure కూడా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సెపరేట్ గా ప్లానింగ్ కూడా చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ ఎకనామిక్ రివైవల్. ఒకసారి వీళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంది. కన్స్ట్రక్షన్ టైంలో ఖర్చులు పెడతారు, పెట్టినప్పుడు గవర్నమెంట్ జీఎస్టీ వస్తుంది. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా దాన్ని బేస్ చేసుకుని చేశాం. అందుకే ఎస్క్రో అన్నాను. వాళ్ళు కట్టే డబ్బులు తిరిగి వాళ్లకు 70%, 60%, 80% అట్టు ఇస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ పే జీఎస్టీ రెగ్యులర్లీ. ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా ఎక్స్ట్రాగా కూడా జీఎస్టీ వస్తుంది.
ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుంది. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతుందో ఆటోమేటిక్ రెవెన్యూ రియలైజేషన్ పెరుగుతుంది. ఇది ఎకానమీ. Hi, sir. Ashish this side, sir, from NDTV. Which are three hit you can count related to this event, sir? Three major hits which government of Andhra Pradesh achieved in this 2 days summit, and if there are any miss which you feel that you could have got it or you should be getting it in near future. So 3 hit and 3 miss, and also if you can elaborate about this. What is you have to tell me now? What is 3 miss? Sir, definitely will definitely tell you. But right now we wanted to, because you guys have been meeting all the delegation and you guys were brainstorming with everyone. So if you can suggest where the 3 big achievement of this summit and if there are any miss. No, we are able to create confidence among investors. Generally, there is no credibility and confidence. People may not respond. Even people may come, they won't commit investment. Every businessman is a shrewd business people only. I have seen so many partnership summit. This is unique. Why? If you ask, there are so many reasons. For the last 1.5 years, all my ministers, my officers, they worked very hard. Because of that, even yesterday, day before yesterday, today you have seen here, the amount of coordination and also the amount of execution is perfect. Same thing, once project proposal is coming, then concerned ministers and also Mr. Lokesh is in touch with them. Officers will telephone 10 times. They are unable to escape or they are unable to miss. No excuse. Everybody is saying today, your government is the best. I didn't get even one complaint. I met so many industrialists, not even one complaint. That I am very happy for that. Also, if you can, sir, a second question. You have mentioned Only about one question, one. escrow account, sir. If you We have can- to give so many Sir. people, then we will. Sir, Yeah. sir, చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే వెయిట్ చేస్తున్నాం 2-3 రోజుల్లో. ఎందుకంటే డెవలపర్స్ మధ్యలో ఉండే చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ క్లోజ్ చేసి మెట్రో కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. వెరీ ఫాస్ట్ తొందరలోనే స్టార్ట్ చేస్తాం మెట్రో. Sir, అందుకే బ్రదర్ అన్ని కూడా చట్ట ప్రకారం అన్ని ఇది చేస్తున్నాం. ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ జరుగుంటే కొన్ని సెట్లు కూడా చేశాం, సెట్ రైట్ చేశాం, ఫర్మ్ యాక్షన్ తీసుకున్నాం. కొన్ని లీగల్ గా చేసింటే వాళ్ళు రాకపోతే అవన్నీ వదిలేస్తున్నాం తప్ప ఎక్కడన్నా వైలేషన్ ఉంటే 100% విల్ టేక్ యాక్షన్, ఎవరైనా సరే. sir, sir. sir, good evening, sir. I am Please, 1 minute. Sir, I am Nagasridhar from Hindu Business Line. Sir, do you see a possibility of investments migrating from other states because of your pro-industry policies? In fact, some of the states today were making some comments about this. I mean, how is this positive competition you are going to ensure, sir? I am very happy. Competition, it is a cooperative federalism. In cooperative federalism,
competition is inevitable. Always states has to compete. Then benefit will come to the people. If everybody is complacent, nobody is bothered, then how to promote investment? After economic reforms, Honorable Prime Minister is promoting very well, stable government, and also investment, even economy is going stable. Now some people are feeling heat. What can we do for that? Let them feel heat. Every state has to come, they can do better than me, people will go there. Or if I do better, they will come to me. I always encourage competition. Even I am telling my ministers also, nobody should be complacent. They have to work continuously. Even, 20 lakhs jobs, we got it, then we'll relax, no relaxation. Now target is 50 lakhs. So it is a continuous process. హలో నమస్కారం సార్. సార్ శ్రీనిబాబు సార్, ఆంధ్రప్రభ బ్యూరో సార్, విశాఖపట్నం సార్. 2016, 2017, 2018 3 బిజినెస్ సమ్మిట్లు కూడా నేను అటెండ్ అయ్యాను సార్. అయితే ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఆ 3 సమ్మిట్లకి వచ్చినంత మంది ఈసారి ఎక్కువ మీరు లోకేష్ బాబు గారు ఎక్కువ అదర్ కంట్రీస్ తిరిగి గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ఇన్వెస్టర్స్ని మీరు ఇన్వైట్ చేయలేదు. ఈసారి ప్రత్యేకంగా మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అందరిని ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎప్పుడు రానటువంటి ఇన్వెస్టర్స్ ఈసారి వచ్చారు సార్. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్టే. ఎందుకంటే అందులో మనం కష్టం కూడా గుర్తించాలి. ఇప్పుడు ఇంతమంది ఇటలీ వాళ్ళు కానీ లేకపోతే రష్యా వాళ్ళు కానీ మేము చాలా మందిని బయట వాళ్ళతో మాట్లాడాం. గ్యారంటీగా ఈసారి 13 లక్షల కోట్లు, అప్పుడు 3 ఏళ్లకు కలిపి 11,11.05 వచ్చాయి. 1837 MOU జరిగాయి సార్, ఆ 3 years కలిపి 16, 17, 18. కానీ ఈసారి 13,000 lakhs crores వచ్చింది. అందులో గూగుల్ డేటా సెంటర్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారు సార్. మామూలుగా అప్పుడు ఏంటంటే చిన్నలు వచ్చి MOU చేసుకోవడం వల్ల ఎక్కువ గ్రౌండ్ అవ్వలేదు. కానీ ఈసారి గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే అదర్ కంపెనీస్ కానీ లులు మాల్ బ్యాక్ వెళ్ళిపోయింది. మనం అక్కడే పెట్టాం లాస్ట్ టైం. వెంకయ్యనాయుడు గారు మీరు శంకుస్థాపన చేశారు. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని మీరు కరెక్ట్గా కానీ మీ మినిస్ట్రీస్కి మీరు ఏదైతే బర్డెన్ లేకుండా భారం అప్పచెప్పారో మీరు ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసి గ్రౌండింగ్ చేస్తే మీరు అనుకున్న గవర్నమెంట్ అనుకున్న అచీవ్మెంట్ ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానిపైన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లుంటుందంటే కన్సర్న్ చూపించేది. పనుండి లోకేష్ గారు 1 సంవత్సరం కంటే ముందు గూగుల్ హెడ్ క్వార్టర్ పోయి వాళ్ళతో కలిసి వచ్చాడు. అప్పుడు డేటా సెంటర్ పెడతారని కూడా తెలియదు. ఏ విధంగా గూగుల్ని పార్ట్నర్స్ చేయాలి, ఇట్ ఈజ్ ఇన్నోవేటివ్ కంపెనీ. నేను ఒరిజినల్గా మీరు చూస్తే 98 మైక్రోసాఫ్ట్ తెచ్చాను. అది 98లో హైదరాబాద్కు వచ్చింది. ఆ రోజు గూగుల్ పుట్టింది. అప్పుడే స్టార్టప్ కంపెనీ, ఆ సంవత్సరమే స్టార్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ ఈజ్ ఎ క్రియేటివ్ కంపెనీ. ఏఐ కానీ వీటన్నిటిలో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. వారు లోకేష్ గారు పోయి వచ్చిన తర్వాత ఇటీవల వాళ్ళకి ఆలోచన వస్తే ఇండియా మొత్తం చూస్తే దే ఆర్ హ్యావింగ్ సమ్ కన్సర్న్స్. ఒకటి సీ కేబుల్ రావాలి, 2 ట్యాక్స్ మళ్ళా ఎప్పుడైనా పెంచేసి అలాంటి లేకుండా ఉండాలి. ఇలాంటి కొన్ని కన్సర్న్స్ ఉంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అవన్నీ క్లియర్ చేయించాం. దాంతో ఫస్ట్ టైం $15 billion after economic reforms. This is the biggest investment. They promised, they announced, within 5 years they are going to execute the project. 2 RCR Mittal. That project కూడా వాళ్ళు వచ్చారు. అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు ఆంధ్రప్రదేశ్ మనతో కూడా మాట్లాడారు. ఎప్పుడైతే మాట్లాడారో దాంట్లో కూడా కొంత క్రెడిట్ లోకేష్కి ఇస్తున్నా. ఆయన కొంచెం కోఆర్డినేట్ చేసుకున్నాడు వాళ్ళతో కూడా. కోఆర్డినేట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్ఎండిసి దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎన్ఎండిసి ఏమంటారంటే మేము ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, కానీ బై రోడ్డో ట్రైన్లో తీసుకొస్తామంటే వాళ్ళేమో పైప్లో స్లరీ రూపేణ తీసుకొస్తే పొల్యూషన్ ఉండదు, మాకు కాస్ట్ తగ్గుస్తుందని అడిగారు. ఇది
మన డిపార్ట్మెంట్ టిపికల్గా ఉంటాయి. ఆ విషయాన్ని నేను కుమారస్వామికి చెప్పి చేయించడమే కాకుండా ఆయన చెప్పినా కూడా కాకపోతే ప్రధానమంత్రికి చెప్పి ప్రధానమంత్రి గట్టిగా చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఇచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని స్పీడ్లో చేయించాం. ఇది ఇండస్ట్రీ ఆర్సీఆర్ మెథల్ది, నాది కాదు. నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకెందుకు వచ్చింది అనుకుంటే పని కాదు. ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్, వీ గాట్ ఇట్ డన్. నవ్ దానిపైన ఫేజ్ 1 ఫేజ్ 2 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది. ఒక స్టీల్ సిటీనే ఎస్టాబ్లిష్ అవుతుంది. విశాఖ డిస్ట్రిక్ట్, కంబైన్డ్ విశాఖ డిస్ట్రిక్ట్ హైయెస్ట్ స్టీల్ ప్రొడక్షన్ ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రోయాక్టివ్. ఇలాంటి 1-2 కాదు, వేరే రాష్ట్రాలకు పోయిన ప్రాజెక్టులు కూడా తిరిగి ఇక్కడికి వచ్చాయి. ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టు కూడా వచ్చాయంటే ఆ క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఇక్కడ పనులు అవుతాయని వస్తున్నారు. సో మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు లూలు ఉందనుకోండి, దానికి కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు లూలు రావాలని ఎందుకు అనుకున్నా నేను? లూలు అనేది ఒక షాపింగ్ మాల్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. అది చుట్టుపక్కల ఒక 10 జిల్లాల నుంచి లూలు మాల్కి సిటీకి వచ్చిన వాళ్ళు కానీ, షాపింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా. ఇప్పుడు ఉదాహరణకు లక్నోలో చేశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ షాపింగ్ మాల్. ఇలాంటి షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు నేను ఆ రోజు చేస్తే, కావాలని అడ్డం పెట్టి అన్ని చేస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చాం మనం. ఇప్పుడు ఇచ్చి 3 years ఎగ్జాక్ట్గా 2028 పూర్తవుతుంది. ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి. ఇంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు, విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలి, టూరిజం ఉండాలి. ఇవన్నీ కూడా వస్తే తప్ప రేపు రాబోయే రోజుల్లో సోషల్ లైఫ్ ఉండదు. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ వస్తే ఈవినింగ్ లైఫ్ ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరులో కానీ, సిటీస్లో దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్. ఆర్ అదర్వైజ్ ఇక్కడ రావాలన్నా క్వాలిటేటివ్ పర్సన్స్ రారు ఇక్కడికి. ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ వేర్. ఇంకొక పక్కన వాళ్ళు మల్లవల్లో కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. వాళ్ళవే 300 షాపులు ఉన్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. నేను వాళ్ళన్ని షాపులకి ఆంధ్రప్రదేశ్లో పండించే పంటల్ని, హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, ఇవన్నీ అక్వైర్ చేయండి, మీ షాపుల్లో పెట్టమని చెప్పి కోరుతున్నాం. మీరు చూశారు అరకు కాఫీ. నేను అరకు కాఫీని ప్రమోట్ చేస్తూనే ఉన్నా. ఈ రోజు కూడా లాస్ట్లో చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరందరూ 2 ఫ్యామిలీస్తో అరకు కాఫీ అరకు దగ్గర వస్తుంది. అక్కడ గార్డెన్లో తీసుకుపోయి కాఫీ గార్డెన్లో కూర్చొని కాఫీ తాగే ఏర్పాటు చేస్తానని చెప్పా. ఇప్పుడు నవ్ ఐ హ్యావ్ టు క్రియేట్ అలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్. అది చేస్తే కాఫీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. Sir, Prasad Nichanametla here from the print. 2 years back, then CM Jagan Mohan Reddy held a global investor summit from the same venue, and he also coincidentally announced investment proposals of about rupees 13 lakh crore. I mean, you were talking about the lack of confidence and all those things. So I wanted to know, is there any data or analysis of how much of those proposals were actually grounded? We'll give it to you. ఎక్కడ ఉంటే నువ్వు ఎత్తుక్కోవాలి. మీరు ఇస్తే బాగుంటుంది. Government is continuous, right? Parties might change, but government is continuous. So, Honorable Chief Minister has given us clear direction to GOM that even in the past, if any MOU is entered, we should touch base with them, check the status of the project, ensure we create an enabling environment for them. So, whatever companies were grounded also, we followed up, we followed through their expansion plans, all that was done. So continuity is very important. So the Honorable CM has always made it very clear, just because it came in the previous administration doesn't mean we say we are not going to do it. So government is something that's permanent. Sir, CM garu. Sir. Yeah, I will. Please. ఎస్కో పెడతా ఉంటున్నారు.
సో ఎస్కో పెడతామంటున్నారు, అట్ ద సేమ్ టైం ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తామంటున్నారు. సో మీరు ఎలా రెస్పాన్స్ తీసుకుంటున్నారు? ఆఫీసర్ కూడా రెస్పాన్స్ తీసుకోకపోతే హ్యావ్ టు వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా అంటే ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అది నెరవేర్చకపోతే సో వాళ్ళ మీద చట్టపరంగా కావచ్చు లేకపోతే ఒక బాధ్యత లేని వాళ్ళ మీద ఈ విధంగా ఉంటుందనే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎకనామిక్ ఫోరంలో చెప్పారు. సో మీరు బాగా పనిచేస్తూ ఉంటారు లేకపోతే డిమోట్ అవుతారు. సో ఆ తరహాలో ఏదైనా ఖచ్చితంగా ప్రభుత్వం పాలసీ తీసుకురాబోతుంది. అంటే ప్రతిసారి ఎంఓఎస్ జరుగుతాయి, అవి మధ్యలో అయిపోతాయి, కొన్ని ప్రాజెక్ట్ లెవెల్లోనే అయిపోతాయి. ఇక్కడ ఎంఓ అయిన తర్వాత కంటిన్యూ అవ్వట్లేదు. ఆ కంటిన్యూ అవడానికి ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా? క్వశ్చన్ అది కాదు బ్రదర్. ఎంఓయూలు చేస్తేనే అయిపోదు. ఎంఓయూలు చేసిన ప్రాజెక్టులే ప్రమోట్ చేయాలనే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడులు అనేది నిరంతరం జరిగే కార్యక్రమం. ఎప్పుడైతే ఎవరెవరికి ఉండే పరిస్థితులను బట్టి మనం ఇచ్చే అవకాశాలు బట్టి సో మెనీ పీపుల్ మన దగ్గరికి వస్తూ ఉంటారు, చేస్తాం. ఇలాంటి ఈవెంట్లో వాళ్ళ ఇంటెన్షన్ చెప్పారు. ఇక్కడి నుంచి దాన్ని రేపటి నుంచి డిపార్ట్మెంట్ మొన్న మీరు అన్నట్టు ఫాలో అప్ చేయకపోతే ఒక సంవత్సరంలో 8,80,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయినాయి. ఇప్పుడు ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. రేపు కూడా ఈ 13 లక్షలు కూడా అన్ని కూడా గ్రౌండ్ చేస్తారు. ఎస్ఐపిబి ఉంది, ఎస్ఐపిసి ఉంది, కేబినెట్ సబ్ కమిటీ ఉంది, కేబినెట్ ఉంది. నేను కూడా చాలా స్పష్టంగా నెలకొక్కసారి కూర్చొని ఇవన్నీ రివ్యూ చేస్తానని చెప్పాను. ప్రతి ఒక్క ప్రాజెక్టుకి ఈరోజు ఎంఓయూలు చేసిన తర్వాత, శాంక్షన్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇనాగరేషన్ ఫిక్స్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి ఆ టైంలో కాకపోతే ఎక్సెప్షన్ రిపోర్ట్ హ్యాస్ టు కమ్ టు ఎస్ఐపిబి ఆర్ క్యాబినెట్. దట్ టైప్ ఆఫ్ మెటిక్యులస్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రివ్యూ వీఆర్ డూయింగ్. దెన్ ఓన్లీ అన్ని సాధ్యం అవుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే ప్రీవియస్ ఎంఓయూలు కూడా రివ్యూ చేస్తాం, ఫాలో అప్ చేస్తాం. దాంట్లో సందేహం లేదు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం ఉండే ఇండస్ట్రీని తరివేశారు. ఎవడు ముందుకు పోవడానికి సాహసం చేయలే, తిట్టేసి వెళ్ళిపోయారు. ఇంక మేము రామని కూడా చెప్పారు. కొంతమంది అయితే ఇండస్ట్రీ పారిపోయారు, రాజకీయాలు కూడా పారిపోయారు. ఈ బాధలు పడలేక కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన ఇండస్ట్రీ సిక్ అయిపోతే షేర్ హోల్డర్స్, ఈక్విటీ పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా, అలాంటి అరాచకాలు జరిగాయి. ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడ అరాచకాలు కానీ, జెన్యున్ ఇండస్ట్రీని ఎక్కడ వేధించడం కానీ, ఇండస్ట్రీ జోలికి పోవడం కానీ ఎక్కడ లేవు. ఆ రోజుట్లో అన్ని కూడా వర్కులు కూడా అన్నిట్లో ఇంటర్ఫేర్ అయిపోయేవాళ్ళు, ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు అన్ని కంట్రోల్ చేస్తున్నాం. అందుకని మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ కూడా తక్కువ కాబట్టి వస్తున్నారు. ఇంటర్ఫిరెన్స్ ఉండి పని కాకపోతే ఎవడు రాడు ఇక్కడికి. దిస్ ఈజ్ ద రియాలిటీ. సార్ హరికిషన్ సార్, హెచ్ఎంటీవీ. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఒక స్పష్టమైన విధానంతో, పారదర్శకతతో ముందుకు పోతున్నారు. కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వైజాగ్ కేంద్రంగా ఇన్వెస్ట్ చేయడానికే మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ సమ్మిట్ కూడా ఇక్కడే నిర్వహిస్తామంటున్నారు. సో దానికి సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా ఏమన్నా చర్యలు తీసుకోబోతుంది అంటే? అందుకనే మనం ఏం చేశామంటే ఇప్పుడు ఇన్వెస్టర్ సబ్మిట్ ఇక్కడే. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు ఏవైతే వచ్చాయో మన దగ్గర కర్నూలులో మీరు చూస్తే ఓర్వకల్ నేనే పెట్టాను, ఇండస్ట్రియల్ టౌన్షిప్. సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు బ్రెవరీస్ బై రిలయన్స్. అది ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ది వరల్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ బ్రెవరీస్ అన్ని కూడా దాన్ని రేపు చేస్తున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఇంకొక హార్టికల్చర్ మెగా ఫుడ్ పార్క్ పెట్టిస్తున్నాం. ఇప్పుడు అనంతపురం మీకు ఓర్వకల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే మరి కడపలో స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ తయారవుతున్నాయి. డ్రోన్ పార్క్ అక్కడనే వస్తుంది, డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ అక్కడనే వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ అక్కడనే వస్తుంది. ఇప్పుడు ఏ ప్రాంతానికి ఏవి రావాలనో ఇయర్ మార్క్ చేసుకున్నాం. అదే సమయంలో విశాఖపట్నానికి గూగుల్ ఇవన్నీ వచ్చాయి. దీనికి ఇవన్నీ రావాలి.
ఇక్కడ సముద్రం మనకు అడ్వాంటేజ్, సీ కేబుల్ ఇక్కడి నుంచి వెళ్తుంది. కానీ దీనికి పవర్ ఎక్కడి నుంచి రావాలి, మళ్ళీ అదర్ పార్ట్స్ నుంచి రావాలి. అక్కడ పవర్ జనరేషన్ అక్కడ జరుగుతుంది, ఇక్కడికి వస్తుంది. అక్కడ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సార్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా విదేశాలకు పోవాలంటే పోర్ట్ కావాలి. ఇక్కడ పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ అమోనియా తయారై ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి పోర్ట్ల ద్వారా. దట్ ఈజ్ వేర్ మనకుండే అడ్వాంటేజెస్ అన్ని ఎకో సిస్టమ్ అంతా కూడా ఉపయోగించుకొని ఇన్వెస్ట్మెంట్ డీసెంట్రలైజేషన్. అదే మరి ఇంకొక పక్కన ఎక్కడ ఏ స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ, ఇప్పుడు ఉదాహరణకు అమరావతి, మొన్నటి వరకు అమరావతి అని అన్నారు, ఇప్పుడు విశాఖపట్నం అని అంటున్నారు, రేపు రాయలసీమ అని అంటారు. ఆ స్టేజ్కి వస్తూ ఉంటాం. 3 ప్రాంతాలని, అందుకే 3 ఎకనామిక్ రీజియన్స్ డెవలప్ చేస్తున్నాం. విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజియన్, అమరావతి బేస్ లో ఇంకొక ఎకనామిక్ రీజియన్, తిరుపతి బేస్ చేసుకుని రాయలసీమ అంతా ఇంకొక ఎకనామిక్ రీజియన్ తయారు చేసి అక్కడ ఏ పెట్టుబడులు రావాలి, ఎట్లా ఫోర్స్ చేయాలి, వీఆర్ వర్కింగ్. Sir, what will be the per capita income after 3 years? I think by then most of your projects will be grounded. దీనికి డబుల్ ఉంటుంది. ఇప్పుడు 2,66,000తో స్టార్ట్ చేశాం, 5,22,000 అవుతుంది. దట్ ఈజ్ మళ్ళా ఎలక్షన్ రోజున 5,22,000. Sir, I just have a question, sir. Just sir, just a clarification, sir. Especially on the jobs front, sir. I would like you to also suggest, and also I think like Lokesh Garu over here, 20 lakhs jobs, sir. That's a very big number. Keeping in mind that all of these new companies who are coming in, sir, they'll be investing a lot of state-of-the-art facilities, wherein they'll be leveraging a lot of technology. In your conversations with these investors and all that, sir, how are you balancing this act of getting investments but also making sure that jobs do not take a hit? And this concern is not as a journalist, sir, as you know, as a resident of the state of Andhra Pradesh. How is that balancing act? Because it's a very fine balancing act to get investments, but also to get factories with smart factories and with new technologies. That is one, sir. Just a follow-up question also for the MSME minister also here. A lot of this 20 lakh crores which is coming in, is there a way that we can trickle this down to the MSMEs? So my name is Aditya from Vizag Industrial Scan, just for the record. Thank you. That is a very good question. This is where we are thinking. One is employment. Every industry, before giving incentives, we are specifically committing number of jobs. In my election manifesto, Super 6, one is 20 lakh jobs. And also recently, mega DSC, we have conducted one stroke within a year, 16,350 jobs we have provided. Last 5 years, not even single job. Second one, as you rightly mentioned, how to create an ecosystem helping MSME. Suppose somebody is starting food processing. Can we go backward integration with farmers, producers organizations as a MSME? Then it will be helpful. Like that, every factory we are working consciously how to create integration with MSME entrepreneurs. So all this, as you rightly mentioned, we are keeping everything in mind. That is where I am saying one family, one entrepreneur. Long back, I promoted one family, one IT. It has clicked, it has fetched us. Today, one family, one entrepreneur, one family, one AI. They have to use, or use case, they have to produce. Sir. Now you have seen so much of enthusiasm. Among them 700 members, 650 international delegates. Some national delegates, another 500. 4,000 members are there, either prospective or existing entrepreneurs in Andhra Pradesh. Long back, 95.
Andhra Pradesh was an agriculture state. Consciously, I want to promote entrepreneurs. Prospective entrepreneurs I used to take all over the world, introduce counter entrepreneurs through network dinners and also educating them how to become entrepreneurs, everything. After some time, Andhra entrepreneurs number 1 in the country. It is a matter of nurturing. Continuously, if you nurture, everything is possible. That is what I told you recently, quantum computer. Nobody knows what is quantum computer, only limited number. Now they are manufacturing quantum computers. That is the confidence this government is giving. Sir, how many will be grounded within the 12 months? 613. ఓకే 613లో ఎన్ని ఎంఓయూస్ మనం గ్రౌండ్ చేయగలం? స్పీడ్ ఆఫ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో యంగ్ లోకేష్ గారు every MOU is very important. Tomorrow onwards our people is going to work. We will tell you everything. Next year again we are going to meet. If necessary, regularly you have to go our website. It is available for you. Or otherwise next year again I will place before you. Just give us a projection, how much percentage, 50% or 70%? I want to get it done 100%. 60 or 70. Yes. Somebody is having any problem, you will become financially sick. Otherwise everybody will come. And Amaravati land acquisition sharing, it's a good model. But right now we are acquiring the lands are that outright and compensation, 100% compensation is given. Why you are not going for that? No, some people, anybody is interested to come as land pooling and start private parks, industrial parks. We are encouraging them. Somewhere I want to create one township. There I want to pool land. Then industry, nearby township. That land I will give it to farmers. If nobody is coming, not coming, then I have to do only one thing. I will pay liberal compensation. That is what I am paying. Sometimes in my history I have seen, never had any trouble with the land acquisition. People used to cooperate to me. Even Hyderabad, Samshabad airport, 5,000 acres, without any litigation I was able to acquire. Even now, Amaravati is a model, same model we will follow. We will encourage people in a big way. I am requesting all people to cooperate. Don't obstruct development. That is what I am requesting everybody. Sir, Shrija from Times. With the recent headwinds, the global headwinds, I'm sure you have had enough conversations with global investors. I would like to know what were the unexpected insights or challenges that rose during your conversations with them with respect to trade and investment. We're also talking about the tariffs and, the global disruptions. So what were the challenging conversations that you had? Of course, we know that Andhra Pradesh has made good propositions, but beyond that, I would like to know what were those insights. No, you are right. There are geo-political situations. In spite of that, I spoke almost all so many trade ministers and also others. Everybody is having a belief that India is moving very fast. Stable government, highest growth rate, and also transparency, being a democratic country. People are having faith and confidence from all walks of life. That is driving us. Temporary setbacks here and there will be there, but ultimately India market everybody needs, and also India opportunities everybody wanted to explore. It is going to happen. Not much negative.
And all countries, they are very happy. 2 days event here. That itself is an indication they are pro towards us under no reservations. Sir, IT